ఏదో తప్పు చేసి జైలుకు పోతున్నాం, ఫుల్గా అందరినీ పట్టేసుకున్నారు. వీకెండ్స్ లో అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోరుకునేది ఏంటో తెలుసా? నా రూమ్ అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది. ప్యాంటు ఫ్రెండ్ గాడు లేడు, ఇంకా వన్ బెడ్ అంతా మన లాకరే అనుకోండి. ఈ బట్టలన్నీ రోజు వాషింగ్ మిషన్ లో వేయాలంటే కొద్దిగా యుద్ధమే చేయాలి. కాలేజ్ టైమ్స్ నుంచి ఇది కొనాలని ఆశగా ఉండే, ఫైనల్ గా ఇప్పుడైతే మనం తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. వీకెండ్స్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కోరుకునేది ఏంటో తెలుసా? రెస్ట్. కానీ అదైతే మనకు దొరకదు. మోస్ట్లీ మీకు కూడా అంతేనా? ఎనీవే, టెక్నికల్లీ ఈరోజు సాటర్డే, రెస్ట్ డే. టైం వచ్చేసి 8:38 అవుతుంది. ఈరోజు అలారం లేదు, ఏం లేదు, హాయిగా లేచా. ఫస్ట్ టైం చాలా అలారం లేదు, ఏం లేదు, హ్యాపీగా పడుకున్నంతసేపు పడుకొని పైకి లేచా. ఎనీవే, ఈరోజు చాలా వర్క్స్ అంటూ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, ఫ్రెష్ అయ్యి దాని తర్వాత మాట్లాడుకుందాం అన్ని. హే, గుడ్ మార్నింగ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. పొద్దున్నే సాంపుతుంది ఎండ. 8:30కి ఇంత ఎండ ఉందంటే మధ్యాహ్నంగా ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. ఎనీవే, ఈరోజు సాటర్డే, అల్లాగా పనుకున్నా, ఫుల్గా చిల్ అవ్వచ్చు అనుకున్నా, బట్ చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా సాటర్డే అంటే మనకు కొద్దిగా చిల్ డే. ఏం అలారమ్స్ ఉండవు, టీమ్స్లో మెసేజ్లు ఉండవు, మీటింగ్స్ కాల్స్ ఈ గోలే లేదు. ఈరోజు అయితే ప్రశాంతంగా బట్ చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి, చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎండ పెడుతున్నా అంతే గాలి అవుతుంది కాబట్టి గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రీసెట్ వీకెండ్ బ్లాగ్ చూపిస్తా. నా రూమ్ అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది, నిజంగా చెప్తున్నా. చూపిస్తా ఉండండి, మీకే అర్థమవుతుంది ఏంటి అని. పదండి చూపిస్తా. చూడండి, నిన్న ఫ్రెండ్ గాడు మామిడికాయలు పంపించి బెడ్ మీద అట్నే వదిలేసిన. ఇది కొద్దిగా పోయింది, కవర్ లో కొన్ని, బెడ్ మీద కొన్ని, సంచిలో కొన్ని. ప్యాంటు ఫ్రెండ్ గాడు లేడు, ఇంకా వన్ బెడ్ అంతా మన లాకరే అనుకోండి. గలీజ్ చేసిన బెడ్ ఎత్తలే, ఏం ఎత్తలే. ఈ టేబుల్ అయితే ఘోరం, అసలు ఇంత గలీజ్గా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఫేస్ వాష్లు, కోంబులు, డబ్బాలు, టవల్లు ఆడబడితే ఆడబడేసిన. నెల అవుతుంది ఇవన్నీ ఉతికి అట్లే వదిలేసా. కింద అబ్బా చూడండి, లిటరల్లీ లాస్ట్ వీక్ అంతా ఎంత ఘోరంగా, అంత నీట్గానే పెట్టుకోలేదు. సో ఫస్ట్ ఈరోజు మన టాస్క్ వచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసి దాని తర్వాత మన వర్క్స్తో కంటిన్యూ చేసుకుందాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బట్టలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా ఫస్ట్ బట్టలతోనే స్టార్ట్ చేద్దాం. సో మీరు కూడా హెల్ప్ చేస్తారా? ఫస్ట్ బెడ్ క్లీన్ చేద్దాం. ఇది అయిపోతే అంత నీట్గా అనిపిస్తే దాని తర్వాత బట్టల పని చూద్దాం. ఈ బట్టలన్నీ రోజు వాషింగ్ మిషన్లో వేయాలంటే కొద్దిగా యుద్ధమే చేయాలి. ఎందుకో తెలుసుగా, వీకెండ్లో అందరూ బట్టలు ఉతికేదానికి వాషింగ్ మిషన్ దగ్గరే ఉంటారు. చూద్దాం ఈరోజు మనకి దొక్కుతుందో లేదో అన్నీ ఫైనల్గా చూసుకుంటే విల్ గెట్ దట్. లిటరల్లీ చాలా బట్టలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉతికేదానికి ఎంత టైం కావాలో ఏమో. యాక్చువల్గా వాషింగ్ మిషన్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, కానీ వాషింగ్ మిషన్లో బట్టలు మరకలే పోవట్లేదు. ఏంటో బట్టలన్నీ తీయడమేమో తీసినాం, కానీ మనకు కింద వాషింగ్ మిషన్ దొరకాల. ఫస్ట్ అది వెళ్ళి చూద్దాం. అవి బట్టలు అయితే పక్కనే వేసేసినాం. ఇప్పుడు టేబుల్ సంగతి చూద్దాం. అన్లాక్ చేయాలి, చూపిస్తా ఏంటి అని. మన లైఫ్లో మన యూట్యూబ్కి బెస్ట్ పర్చేస్ ఇది. కావాలంటే లింక్ కింద ప్రోడక్ట్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది ఇప్పుడే కాదు, కొద్దిగా సేపు ఉన్న తర్వాత అన్బాక్స్ చేద్దాం. ఇవి కూడా అడ్డం లేకుండా ఇక్కడ వేసేస్తే డన్. మన సెటప్ అయితే ప్రస్తుతానికి ఇంతే.
విల్ సీ, దాని తర్వాత చూసేసుకుందాం. సో డన్ విత్ ద బెడ్, డన్ విత్ టేబుల్ సెటప్. పైన కూడా క్లీన్ చేసినాం, కొన్ని బట్టలు మాత్రమే మిగిలినాయి, అవి ఎట్లాగో ఉంటాయి, నైట్ వేర్ నిన్ననే వేసుకున్నా కాబట్టి. ఇక మన మెయిన్ టాస్క్ ఫైండింగ్ వాషింగ్ మిషన్. విల్ గో. చెప్పాయి కదా, ఇప్పుడే అనుకున్నాం మనం వాషింగ్ మిషన్ కోసం యుద్ధాలు చేయాలని. ఆల్రెడీ పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, మళ్ళీ దాంతో పాటు ఈడు ఉన్నాయి, మళ్ళీ మనవి. ఇక ఎందుకు పైకి వెళ్ళిపోదాం పదండి, తర్వాత చూద్దాం. అంటే ఈడే కూర్చోలేం కదా, గంట 2 గంటలన్నా పడుతుంది అంతే మన టైమింగ్ అంతా. ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే డార్లింగ్స్, అవి కంప్లీట్ అయిపోయేంత వరకు. ఎనీవే అంతలోకి మనం అయితే ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత చూద్దాం. ఇంకేం చేయలేము, వేరే ఆప్షన్ కూడా లేదు మనకు. నైట్ అయితే అమ్మ ఒక దరిద్రపు కళ వచ్చింది. ఏదో తప్పు చేసి జైలుకు పోతున్నాం, ఫుల్గా అందరినీ పట్టేసుకున్నారు. చిన్న తప్పుకి, ఏదో థెఫ్ట్ కేసుకి అయిపోయింది, బతికైపోయింది. 6 నెలలు లోపల ఉండాలంటున్నారు. పక్క కరెక్ట్గా జైలు గోడలు కాలు పెట్టేటప్పుడు మెలకు వచ్చింది. ఇదంతా కళలా అని రోజుసేపు రిలీఫ్ అయితే. ఇలాంటి కళలు వస్తున్నాయి ఎదురా, దొంగతనం చేసుడేంది అమ్మా, దొంగతనం ఏంది ఏంటి ఇవన్నీ దరిద్రపు కళలు. ఎనివే బ్రష్ చేసి ఫ్రెష్ అయిదాం. టీ కావాలి మన పొట్టకి, టీకి వెళ్దాం. హే డార్లింగ్స్, జస్ట్ ఇప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసా. ఇక మనము టాస్క్ 2 అయితే స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ కోసం కొద్దిగా రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది పిలిచి దాని గురించి అయితే మనం సెట్ చేసుకొని కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్. సో విల్ స్టార్ట్. మనం ఎలా చేస్తా ఏంటి అనేది మీకైతే చూపిస్తా, వెయిట్ చేయండి. ఓకే. సో మనమైతే ముందు ఎట్లుండే అంటే ప్రతి ఐడియాల కోసం చాలా కష్టపడుతుండే, దొరికేవి కాదు. రోజు డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటే ఏంటి అని చచ్చిపోతుండే. బట్ ఇప్పుడు కొద్దిగా ఈజీ అయిపోతుంది. సో దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. దేని మీద అంటే, సో ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారంటే కోపైలెట్, క్లౌడ్ మొత్తం యాక్సెస్ ఫ్రీగా ఇచ్చారు. ఇక దాన్ని యూజ్ చేసి ఐడియాస్ అన్ని జనరేట్ చేసుకుంటున్నా. మంచిగా ఇస్తుంది. క్లౌడ్ అయితే పర్ఫెక్ట్ గా, నీట్ గా ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్ హుక్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ ఇస్తుంది నీట్ గా. సో దాన్ని ఇంకా మనము నీట్ గా చేసి సెట్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు తీసే వీడియో కూడా ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే, అయితే కొద్దిగా మాడిఫికేషన్ చేశా. మీకు చూపిస్తా ఉండండి ఎలా ఇస్తుంది ఏంటి అనేది. లెట్ మీ షో దట్ టు యూ. సో లెట్ మీ ఓపెన్ క్లౌడ్. మీకు మీ ఆఫీస్ లైసెన్స్లు ఇస్తే యూజ్ అవుతాయి, వాడుకోండి. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ చూడండి. సో ఇట్లా ఒక కంటెంట్ క్యాలెండర్ మొత్తం అడిగిన, అదైతే ఒక పెద్ద స్క్రిప్టే ఇచ్చింది, చాలా అంటే చాలా ప్రతిదీ. సో అట్లా మొత్తం నీట్ గా డీటెయిల్ స్క్రిప్ట్ అయితే తయారు చేసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా ఈజీగా ఉంది, ఇక స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఒక స్క్రిప్ట్ అంతా రాసుకొని రీసెట్ బ్లాగ్ అదంతా తీసుకున్నా. తర్వాత సీన్స్ ఏం కవర్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, తర్వాత మిడ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇచ్చింది. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బట్ మన ల్యాప్టాప్ లెక్క అదైతే ట్రాన్స్ఫర్ చేసుకోలేం కాబట్టి మళ్ళీ టైప్ చేసుకోవాలి. మన నోషన్స్ లెక్క ఎక్కించుకొని ఏమన్నా చేంజెస్ ఉంటే అవి కొద్దిగా చేంజ్ చేస్తున్నా. లిటరల్లీ దిస్ ఈస్ సో మచ్ హెల్ప్ఫుల్ యూనో. సో టైం వచ్చేసి 12:10 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్, 12:10 కనిపిస్తుందా లేదా తెలియదు కానీ, ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలనో విల్ గెట్ ఇట్. సో అంటిల్ దెన్ ఒక 30 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే చూద్దాం నెక్స్ట్ ఐడియా ఎలాంటిది ఏంటి అనేది. విల్ పిక్. మనం ఒక స్క్రిప్ట్ అడిగినాం, ఆ స్క్రిప్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం నీట్గా సెట్ చేసుకోవాలి. చూద్దాం ఎలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. డార్లింగ్స్, ఒక స్క్రిప్ట్ అయితే తయారు చేసుకున్నాం. అది ఎలా వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చిన వ్లాగ్ లో అయితే చూసుకుందాం. ఐడియాస్ అన్ని మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి, ఏం చేయాలని. అండ్ అన్బాక్స్ చేద్దాం అన్నా కదా, ఆల్రెడీ అన్బాక్స్ చేసేసా, బట్ అదైతే మీకు చూపిస్తా ఉండండి. ఎప్పటి నుంచో కొనాలి అనుకొని ఫైనల్ గా కొన్న తర్వాత అదైతే తీసుకున్నా. సో ఇట్స్ ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను, ఆ వీడియో కూడా వస్తుంది. అంటే ఇట్స్ జస్ట్ ఏ షార్ట్ రీల్. ఒకవేళ వచ్చింటది కూడా చెక్ చేయండి కింద కావాలంటే.
సో ప్లే చేస్తాం. ఎనీవే వింటేజ్ కనిపిస్తుందా కనిపించట్లేదో తెలియట్లేదు. వింటేజ్ సిరీస్ సూపర్. అసలుకి నాకు కాలేజ్ టైమ్స్ నుంచి ఇది కొనాలని ఆశగా ఉండే. ఫైనల్గా ఇప్పుడైతే మనం తీసుకున్నాం. క్యాషియో మంచి ప్యాకింగ్తో సూపర్ ఇచ్చాడు. ఒక రాయల్ లుక్ అయితే ఇచ్చింది. నాకైతే బాక్స్ సెటప్ కానీ ఇది కానీ సూపర్ నచ్చింది. బుక్కులు పేపర్లు బోల్డ్ అని ఇచ్చారు చూడండి. పెద్ద కట్టే ఇచ్చారు. వారంటీ కార్డు కూడా ఉంది. బై జెన్యూన్ ప్రోడక్ట్ 2 years వారంటీ. 2 years వారంటీ ఉంది. వారంటీ కార్డు కూడా ఉంది. అయ్యో. So these are helpful. We need to keep inside. And lovely looking baby Casio watch. నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది. అసలుకి వేసుకున్నట్టే తెలియట్లేదు. సింపుల్ గా అలా చాలా అంటే చాలా లైట్ వెయిట్ తో డన్. హౌ ఇస్ ఇట్ బేబీ? కొద్దిగా లూజ్గా ఉంది. దీన్ని అయితే ఒక లింక్ అయితే తీపియాలి. చూద్దాం ఈరోజు బయటకు వెళ్ళి ఈవినింగ్. ఇప్పుడైతే ఎండ చంపుతుంది బయట. అది చూడండి అంత ఫుల్గా ఉందో. సో కొద్దిగా సేపు ఉన్నాక ఈవినింగ్ వెళ్ళి దీని లింక్ అయితే తీసుకుందాం. అండ్ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి ఆ లింక్స్. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. లైట్ వెయిట్ ఉంది. నిజంగా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లేదంటే కింద ఆల్రెడీ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటాను, చెక్ చేయండి ఆ లింక్స్. ఇట్స్ లుక్ ప్రీమియం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీన్ని డ్రెస్అప్ చేసి స్టైల్ చేద్దాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఒక రీల్ చేద్దాం, ఒక పర్ఫెక్ట్ రీల్ అనేది చూద్దాం. కొద్దిగా లైఫ్ స్టైల్ అండ్ గెట్ రెడీ విత్ మీ వ్లాగ్స్ కూడా త్వరలో నీట్గా మంచి వస్తాయి. ప్లాన్ చేస్తున్నా దానికోసం కూడా. ఎనీవే లంచ్ టైం అయిపోయింది. మనం 1/2 hour అనుకున్నాం కదా. సో మోస్ట్లీ 1/2 hour అయితే చూసేసాం. 12:42 అవుతుంది. ఒక ఐడియాని అయితే పట్టుకున్నాం. దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. ఇవన్నీ లోపల ఎత్తి పెట్టేద్దాం ప్రజెంట్. సో ఇవన్నీ లోపల పెట్టేసి వాచ్ కూడా లోపల పెడదాం. ఈవినింగ్ అయితే దీన్ని లింక్ సెట్ చేపిద్దాం. ట్రై చేయండి ఆ లింక్స్. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఐ మీన్ పర్ఫెక్ట్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. టైం 1 అవుతుంది. ఇక మనం లంచ్కి వెళ్ళొద్దాం. ఈ రోజు ఏం పెట్టారో చూద్దాం. లెట్స్ గో. తిన్న తర్వాత ఒక మంచి స్లీప్ వేయాలి. నిద్ర వస్తుంది ఫుల్గా. హాస్టల్లో అన్నం పప్పు పొటాటో తాలింపు బొంగులు పెట్టారు. ఈరోజు పుల్కాలు పెట్టలేదు, ఎందుకో చేయలేదేమో. అవి కూడా పెట్టినట్టే ఇంకా బాగుండేది. ఎనీవే పెట్టింది అడ్జస్ట్ అయిపోయి తినేయాలి ఇక. హాడలింగ్స్ నిద్ర లేసేసరికి బయట అల్లకొల్లోలం జరిగిపోయింది. మొత్తం ఫుల్ వర్షం, వాటర్తో నిండిపోయినాయి స్ట్రీట్స్ అన్ని. చాలా అంటే చాలా పెద్ద వర్షం పడ్డట్టుంది. వాటర్ అయితే చూడండి కింద ఎట్లా పోతున్నాయో, ఏంది కథ ఏమి భారీగా పోతున్నాయి. రూమ్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి ఒక పక్క కిటికీలో నుంచి. ఇది హెవీ వర్షం పడ్డప్పుడే ఇట నీళ్ళు వస్తూ ఉంటాయి. కనబడుతుందో లేదో చూడండి. మొత్తం బయటకు అంతా నిండిపోయినాయి. చెట్లు చూడండి సగానికి సగం కరెంటు కట్ చేశారు. అంత పెద్ద హెవీ వర్షం పడింది అన్న. చల్లగా ఉంది బయట. తగ్గింది జస్ట్ ఇప్పుడే. కొద్దిగా చల్లర పడినట్టుంది. వాటర్ చూడండి ఎట్లా ఫ్లో అవుతున్నాయో. మామూలుగా చిన్న వాన పడితేనే ఫ్లో అవుతాయి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద వాన పడుతుందో. బట్టలు వేద్దాం అనుకున్నా పొద్దున్న నుంచి. వాషింగ్ మిషన్ పని చేయలే. హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఎనీవే కరెంట్ వచ్చింది. ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అస్సలు లేదు. 20కి వచ్చేసింది. తెలిసి ఇంకా ఈ సాటర్డే ఇంకా ఎలా వెళ్తుందో చూద్దాం. పోయి ఆకలి అవుతుంది. నిద్ర లేచిందనా. ఉస్మానియా బిస్కెట్స్ మిగిలింటే తింటున్నా. ఫుల్గా చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. మొన్న తిన్నా కొన్ని ఉన్నాయి. ఫైనల్ 3 డల్లింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. తగ్గిపోయిందిలే అనుకుంటే సంపుతుంది. అది చూడండి ఏమన్నా పడుతుందా. కష్టం. ఈరోజు ప్లాన్స్ బయటకు పోదాం అనుకున్నాం. అన్ని గంగలో కలిసిపోయినట్టే. వాళ్ళు కానీ ఏమన్నా సంపుతుంది. 3 వరకు ఒక్క సుక్క లేదు. ఎండ సంపుతుండే ఉన్నట్టుండి మారిపోయింది. ఈ టైంలో బజ్జీలు అందుకుంటే బాబా కానీ బయటికి పోలేం. దట్స్ ఆల్ డార్లింగ్స్. ఇదే మన సాటర్డే రీసెట్ వ్లాగ్. మనం ఫైనల్ గా రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాం. అంతా నీట్ గా సెటప్ చేసుకున్నాం. డార్లింగ్స్ ఫైనల్లీ మన రూమ్ అయితే అంతా నీట్ గా సెట్ చేసినాం. టేబుల్ ఆ పక్క నుండి అంతా తీసేసి టేబుల్ కింద అంతా నీట్ గా సెట్ చేసుకొని బట్టలన్నీ క్లోజ్ చేసేసినాం. ఇదంతా టేబుల్ మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాం. కింద గలీజ్ లేకోకుండా మన బెడ్ కూడా నీట్ గా క్లీన్ చేసినాం. ఫ్రెండ్ గాడు కూడా లేడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. సో అది కూడా కొద్దిగా నీట్ గా సెటప్ చేసి ఇట్లయితే ఫుల్ చేసినాం. రూమ్ లో ఎవరు లేరు, ఒక్కనే ఉండా. ఎనీవే అనుకున్నంత బాగా రాలేదు, బట్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఇప్పుడే ఒక వ్లాగ్ కంప్లీట్ చేసుకున్నా. ఐ మీన్ ఎడిటింగ్ వ్లాగ్. నెక్స్ట్ ది సారీ కాళ్ళకు మంచం కొట్టుకుంది. అమ్మమ్మ తోలు లేచింది. మన నెక్స్ట్ వ్లాగ్ అయితే రెడీ అయిపోయింది. సో మోస్ట్లీ ఇది ఈ లాంగ్ వీడియోకి వచ్చే కంటే ముందే ఇది
వచ్చేస్తుంది. సంగి టెంపుల్ కి వెళ్ళినాం, ఆ రీల్ అయితే తీసేసాను. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో ఈరోజు ఐడియాస్ మధ్యాహ్నం ఒక 30 minutes కూర్చొని కొన్ని ఐడియాస్ ఎతికినామని చెప్పాగా. సో ఆ ఐడియాస్ ఏంటి అంటే, 2 ఐడియాస్ అయితే ఉన్నాయి. అందులో ఏ చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకటి మన ఆఫీస్ గర్ క్యాంపస్ టూర్, సెకండ్ వచ్చేసి హౌ మచ్ ఐ స్పెండ్ ఇన్ హైదరాబాద్ లో ఉంటూ నేను 1 month కి ఎంత స్పెండ్ చేస్తున్నాను అనేది ఇంకో వీడియో ఐడియా అయితే పట్టాను. అండ్ ఈ రెండిట్లో ఏ వీడియో కావాలనో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని తర్వాత మనం అయితే ఆ వ్లాగ్ ని ప్లాన్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టుమారో ఈ సండే. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ నేను చేసింది సాటర్డే వ్లాగ్. దాని తర్వాత నెక్స్ట్ రోజు సండేనే కదా. అండ్ వీఆర్ గోయింగ్ టు స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్టకు వెళ్ళాలని ప్లాన్ చేసా. విల్ సీ చక్కగా జరుగుతుందో లేదో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. పడుకోవాలి, లైట్ హెడేక్ వస్తుంది. ఒక టీ తాగి వచ్చేసి తర్వాత ఏమన్నా వర్క్స్ ఉంటే చూసుకొని ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్.